ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది దగ్గర దగ్గర 50 రూపీస్కి వెళ్ళింది. 50 రూపీస్కి వెళ్ళినాక దీనికి కాంపిటీషన్ ఎక్కువైపోయి ఒక రకంగా నెగిటివ్లోకి వచ్చేసింది. 5 రూపాయల దాకా కూడా వచ్చింది. బట్ 5 రూపాయల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చేస్తారు. బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ బాగాలేదు, టెక్నికల్స్ బాగాలేదు. ఒకవేళ ఈ కంపెనీ తీసేయచ్చు కూడా, చెప్పలేం కదా. అయితే మనం దాన్ని అక్కడ బై చేయకపోయినా ఇక్కడ చూడండి, ఇది ట్రెండ్ రివర్సల్ అనమాట. ప్రీవియస్గా మనం ఇది షేర్ చేసుకున్నాం. ఒకసారి ఎనాలిసిస్ పర్పస్ అనేది ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 29 దగ్గర నుంచి ఒక ట్రెండ్ లైన్ బ్యూటిఫుల్గా సింక్ అయింది మనకి. ఓకే, సో సింక్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర హారిజెంటల్గా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. రఫ్గా అరౌండ్ 14-15కి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే బై చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 3 టైమ్స్ త్రిబుల్ బాటమ్ అనొచ్చు దీన్ని. త్రిబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయ్యి ఒక డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. అయితే బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రైస్ మనం చూస్తే అరౌండ్ 16-17 అలా ఉంది. బట్ దీన్ని ఆ టైంలో మనం ఏం చేసామంటే మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం, అండ్ మన ఈ యొక్క మెంటరింగ్ ప్రోగ్రాంలో కూడా డిస్కస్ చేసాం. 21 దగ్గర దీన్ని ఏంటంటే రాడార్లోకి తీసుకొచ్చాం. అయితే 21 దగ్గర ఎందుకు తెచ్చామంటే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. మనం ఒకసారి వాల్యూమ్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే చూడండి, మనకి 11th సెప్టెంబర్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే చాలామంది దీంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు, అంటే బ్రేక్అవుట్ ట్రేడ్ ఫాలోఅప్ చేస్తున్నారు, బ్రేక్అవుట్ అయిన దాన్ని వాచ్ చేస్తున్నారని మనకు క్లారిటీ రావడం జరిగింది. సో ఎనీహౌ ఈ ప్రైస్ దగ్గర కానీ ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకే, డెఫినెట్గా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 21 దగ్గర అనుకుందాం, ఇన్వెస్ట్ చేస్తుంటే 100% రిటర్న్ రావడం జరిగింది. ఒకవేళ 1000 ఇన్వెస్ట్ చేసి 1000 రూపాయల ప్రాఫిట్, 10,000 ఇన్వెస్ట్ చేసి 10,000, 1,00,000 చేస్తే 1,00,000 రావడం జరిగింది. బట్ ఇన్ బిట్వీన్ ఏం జరిగిందంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక వ్యూ అనేది మనం జనరేట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్. దాని తర్వాత పేషెన్సీ అనేది కూడా మెయింటైన్ చేయడం వల్ల ఏమైందంటే 100% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు చూడండి, 100% రిటర్న్ వచ్చినప్పుడు మనం దాన్ని పార్షియల్గా ఎగ్జిట్ తీసుకుంటూ సేఫ్ సైడ్కి వచ్చేయాలి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఆల్మోస్ట్ విత్డ్రా చేసుకున్నాం అనుకోండి, మిగతా స్టాక్స్ మనం స్టిల్ దీంట్లో లాంగ్ టర్మ్ కోసం ఉంచవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి. చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నా. ఎక్కడి దాకా కిందకు వచ్చిందనేది చూస్తే మనకి ఆల్మోస్ట్ చూడండి 61.8 రిట్రేస్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. 24-25 దగ్గర కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంది ఆల్మోస్ట్ అనమాట. అంటే ఆ ప్రైస్ దగ్గర దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారో వాళ్ళు బై చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక టెక్నికల్గా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిబొనాకీ డిలీట్ చేస్తున్నా కదా. చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి రిజెక్షన్ అయితే జరిగింది. 25 దగ్గర నుంచి కూడా దాన్ని స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్లారు. సో స్మాల్ స్టాక్ 5 రూపీస్ పెరిగిందంటే చాలా ఎక్కువ పెరిగినట్టు. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ యాజ్ పర్ ద టెక్నికల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసే క్యాండిల్ స్టిక్స్ కానీ బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ప్రాబబ్లీ మార్కెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రానున్న రోజుల్లో ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా స్లోగా మళ్ళీ ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే హై ఉందో 42 అనుకుందాం, ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ అనమాట. సో డెఫినెట్గా మనకి కొన్ని కీ పాయింట్స్ అనేది అర్థమవుతున్నాయి. మంచి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేస్తే మనం రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 100% రిటర్న్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా మనకు ఉన్న పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది విత్డ్రా చేసేసుకొని మిగతా స్టాక్స్ హోల్డ్ చేస్తే కూడా మనకు పొటెన్షియల్ ఉంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది 42 దగ్గర ఇంకా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. 1 లెగ్ ఆఫ్ మూవ్ అనేది మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ట్రెండ్ అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ట్రెండ్ని అనలైజ్ చేసుకోవడం, వాల్యూమ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ కొద్దిగా పేషెన్సీగా ఉంటే డెఫినెట్గా రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.